24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం అధికారులు సర్వే మార్కులు వేస్తూ ఉండడంపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ సారవంతమైన వ్యవసాయ భూముల్లో ఎలాంటి మార్కులు వేయొద్దని, భూములను ప్రాజెక్టు కోసం తీసుకోవద్దని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తరతరాలుగా సాగు చేస్తున్న పొలాలను కోల్పోతే తమ జీవనాధారం దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ రైతుల పొలాలను కాపాడేలా ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బహదూర్గూడ ప్రాంతాన్ని బుల్లెట్ ట్రైన్ హబ్గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వ ప్రతిపాదనల నేపథ్యంలో ఈ ప్రాంతంలో సర్వేలు కొనసాగుతున్నాయి. శంషాబాద్ సమీపంలో హైస్పీడ్ రైలు హబ్ ఏర్పాటుకు ప్రణాళికలు ఉన్నాయని ప్రభుత్వం గతంలో వెల్లడించింది. క్లుప్తంగా చెప్పండి, మార్కింగ్ ఈడ చేయడానికి కారణం ఏంటి? ఈ రోజు వాస్తవం చెప్పాలంటే ఇక్కడ మార్కింగ్ చేశారండి. ఇది చూడొచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి అక్కడు గల్లగూడ శివారు, ఇది బాదుగూడ శివారు అని చెప్పేసి మార్కింగ్ చేసారు. ఇది తెలుగుందంటే ఏదైతే బుల్లెట్ ట్రైన్ వచ్చిందో దాని విషయంలో అని మార్కింగ్ చేసారు. సరే, మేము వాస్తవం చెప్పాలంటే డెవలప్మెంట్కి మేము ప్రజలం ఎవరు అగేన్స్ట్ కాదు. డెవలప్మెంట్ అంటే మా ఏరియా డెవలప్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మేము సంవత్సరాల నుంచి మొత్తము మా రైతులు మీ అందరం కానీ జీవనోపాధి గురించి మేము డైలీ కూలీ పనులు చేసుకుంటాం, మా పూలు అమ్ముకుంటాం, డైలీ మార్కెట్ మా తాతలు ముత్తాతలు అందరూ కానీ చేసుకుంటూ వస్తున్నారు. అటువంటి పొలాలను ఈరోజు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మాకు పాస్బుక్లు ఉన్నాయి, దీనికి కిస్తు కట్టడం, మేము పన్ను కట్టడం, 70 సంవత్సరాల నుంచి ఉన్న పేపర్లు అందరూ ఉన్నాయి. వీళ్ళు చేతగాక మాకు పాస్బుక్లు ఇష్యూ చేయలేదు 2 రోజుల నుంచి. ఇప్పుడు అసలు వచ్చేసి రైతులను మోసం చేయడానికి ఇంటెన్షన్ తప్ప ఏం లేదు. వచ్చి ఇప్పుడు మొత్తం మేము వాళ్ళకి ఇంటిమేషన్ లేకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మాకు భూమి మేము గుంజుకుంటాం చేస్తామని హైదరాబాద్ బండ్లో పంపించడం కానీ, ఒకరి సర్వేకి వచ్చామని చెప్పేసాం కానీ, మళ్ళీ నేను ఎంఆర్ఓ గారు వచ్చారు, ఇదంతా చూసి పోసి మొత్తం శివారు మొత్తం చూసి అవునండి మేము ఉంటాం. సరే కాదంటలే. ఈ వెంచర్ 111 జీవోలో ఉందా? ఇది 111 జీవోలో ఉంది. టోటల్ శంషాబాద్ మండలం మొత్తం 111 ఉంది సార్, కొన్ని సర్వే తప్ప. ఇది కూడా 111. దీని పక్కన ఇంకో కొత్త వెంచర్ కూడా చేస్తున్నారు. ఓరు మన కేఎల్ఆర్ వెంచర్ చేస్తుండ్రు. మళ్ళీ ఇప్పుడు అదే నీకు ఎంఆర్ఓకి ఇల్లీగల్ వెంచర్ 111 జీవోలో వెంచర్ వేయదు. ఎట్లా చేస్తున్నాడు, ఏ రకంగా చేస్తున్నాడు? ఇది కూడా ఏంటంటే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటే, గవర్నమెంట్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం, వాళ్ళ బడ నాయకులు, పొలిటికల్ లీడర్స్, మళ్ళీ వ్యాపారస్తులు అందరూ కలిసి ఇన్ఫ్లుయెన్స్ చేసి రైతులను మోసం చేసి ఈ భూములు మొత్తం గుంజుకునే ఇంటెన్షన్ తప్ప వేరే ఇంకేం లేదు. దీన్ని 100% మేము రైతులను ఖండిస్తున్నాము. మేము దానికి కంపెన్సేషన్ కావాలి. డెవలప్మెంట్ కాదంటలే, ఈ ఏరియా డెవలప్ అయితే మాకు కూడా జీవనోపాధి వస్తుంది. మాకు ఈరోజు పూలు అమ్ముకుంటాం, మాకు జాబులు వస్తున్నాయి కాదంటలే. కాకపోతే మాకు కంపెన్సేషన్ ఏమిస్తారు? మాకు భూములు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు 50,000 గజం నడుస్తుంది, కోట్ల భూములు ఇవి. బాగా చెప్తా, ఎన్నో సంవత్సరాల నుంచి మనం వ్యవసాయం చేసే పొలాలు ఇవన్నీ బాగా చెప్తా, ఇవి కోట్ల రూపాయల భూములు. మా కోట్ల భూములు మాకు 500 గజాలు ఇస్తాం, 600 ఎవరికి ఇస్తున్నావు? దేని గురించి ఇస్తావు? 500 చూసి మాకు కాదు కదా. రేపు మా వ్యవసాయం చేసుకుంటే బతుకుతాం. మా ఇంటెన్షన్ రైతుల ఇంటెన్షన్ ఏంది? మళ్ళీ మేము ఎట్లా బతకాలి అంటే, రేపు మన భూములు తీసుకున్న తర్వాత రేపు వచ్చి 10,000 జీతాలకి పనిచేయాలి. ఆడే ఎయిర్పోర్ట్లో ఇంతకుముందు మా శంషాబాద్ మండల భూములు ఇచ్చి మా ప్రజలు మొత్తం ఎంతో అన్యాయం అయినారు. ఈరోజు శంషాబాద్లో మొత్తం ఈరోజు బాత్రూమ్ క్లీన్ చేస్తారు. మాకు పోయి హైయర్ MBA చేసిన వాళ్ళు కానీ, PG చేసిన వాళ్ళు కానీ జాబులు ఏమంటారే, మా లోకల్ అడ్రస్ పెడితే ఎయిర్పోర్ట్ ఈరోజు జాబులు ఇవ్వలేదు. సేమ్ ఇదే పరిస్థితి. అది ఇది కూడా ఈడ కూడా రేపు భూములు ఉంటుంటే ఇదే పరిస్థితి. 100% కానీ మేము డెవలప్ అయితే కూడా మీకు ఉద్యోగాలు రావు. 100% డెవలప్ అయితే కూడా ఉద్యోగాలు రావు. కారణం ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం, బడా బాపురా. ఎయిర్పోర్ట్ లో పోతే మీరు ఎయిర్పోర్ట్ లో కూడా పోయినప్పుడు ఏం చేశారంటే, జాబులు తీసుకోమన్నారా అంటే, మీరు పెద్ద చదువు చదవలేదయా, మీరు పెద్ద చదువులు చదువుకోలేదు, ఆరే ఫ్లైట్ కి సంబంధించిన చదువు చదువుకోలేదు. ఎవరికన్నా తీసుకున్న తర్వాత ట్రైనింగ్ ఇస్తే ఏ ఫ్లైటింగ్ కూడా నడపగలుగుతారు. అలాంటి ఉద్యోగాలు ఇస్తలేరు. ఇప్పుడు అలాంటి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు ఇక్కడ భూములు తీసుకొని కూడా మా రైతులకు ఎలాంటి ఉద్యోగాలు కానీ లేకుంటే ఉపాధి కల్పన కూడా చేయరాలు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ భూములను గుంజుకోవాలి తప్ప వీళ్ళకి ఎలాంటి డెవలప్మెంట్ కాదు. మేము డెవలప్మెంట్ అడుగుతున్నాం సార్. ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అడుకునే రైతులం అయితే ఎయిర్పోర్ట్ ఎందుకు ఇచ్చాం? ఎయిర్పోర్ట్కి 2,000 ఎకరాలు ఎందుకు ఇచ్చినాం? ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్కి 2,000 ఎకరాలు ఎందుకు ఇచ్చాం? మేము డెవలప్మెంట్ అడ్డుకుంటలేం. మా రైతులం ఇక్కడ చేసుకొని అది తీసుకున్నాం, ఇది తీసుకున్నాం, అన్ని తీసుకున్నాం. ఇన్ని తీసుకున్న తర్వాత ఇదే దొరికినా సార్. ఇప్పుడు మీకు ఇక్కడ కూడా ఇక ఉన్న రైతు అధికారులు చేసే వైఫల్యం. అధికారులు చేసే వైఫల్యం. ఇప్పుడు హైడ్రా అనేది ఇంతకు ముందు సిటీలో పేద ఇళ్ళ వరకు వచ్చింది అనుకున్నాం. ఈ రోజు రైతుల మీదకి వచ్చింది హైడ్రా అనేది. హైడ్రా రైతుల మీద కంటే అంత ఈజీ కాదు. రైతులు ఎప్పటి నుంచి లేరు.
వీళ్ళు తాత జమాన పట్టాలు ఉన్న భూములు ఇవి. ఏదో ఇవాళ వచ్చి కబ్జా మీద కూర్చోలేదు వీళ్ళంతా ఊరు ఇలా కొత్త కొని వచ్చిన వాళ్ళు గారు వీళ్ళు ఇదే ఊర్లో పుట్టి ఇదే ఊర్లో పెరిగి తాత ముత్తాతలు చేస్తున్న వ్యవసాయ భూమి ఇది. ఈ వ్యవసాయ భూమి మీద మీరు వితౌట్ ఎనీ నెగోషియేషన్స్ వితౌట్ ఎనీ నోటీస్ మీరు ఎట్లా వస్తారు? మీకు ఏ విధంగా హక్కు ఉంది మీరు రావడానికి? అంటే ఓ రేపు చేతులు కట్టుకొని కూర్చొని అనుకుంటున్నారా మీరు? అట్లా ఏం లేదు. ఇక్కడ కూర్చుంటాం, ఏ విధంగా వస్తారు మేము కూడా చూస్తాం. మేము ప్రతిపక్షం గుట్లానికి రెడీ ఉన్నాం. ఇదే ఎమ్మెల్యే ఎన్నిసార్లు ఇస్తాడు వాగ్దానాలు? ఇలా పట్టా ఇస్తాం ఎన్నిసార్లు చెప్పిపోయింది ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి, ఎన్నిసార్లు వాగ్దానాలు ఇచ్చిపోయారు? వీడియోస్ తో సహా ఎవిడెన్స్ సహా ఉంది. ఆయన మాకు పట్టాలు ఇస్తా అని చెప్పి ఊరికి పట్టాలు ఇస్తా అని చెప్పిన ఎవిడెన్స్ సహా మా దగ్గర ఉంది. మరి ఇవాళ ఎక్కడ పోయిండు ఎమ్మెల్యే? ఎక్కడ పోయిండు ఎమ్మెల్యే? క్వశ్చన్ చేయాలి కదా. ఇప్పుడు ఎమ్మెల్యే ఇక్కడ రావాలి కదా, మాకు చెప్పాలి కదా, మాతో నెగోషియేట్ చేయాలి కదా, రైతులతో నెగోషియేట్ చేయాలి కదా, రైతులను ఒప్పించాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది విధంగా నువ్వు తీసుకుంటున్నావు చెప్పాలి కదా. ఏ విధంగా మీకు రికార్డ్స్కి వచ్చిందో కూడా మీరు చెప్పాలి కదా. కాసా చెహరా అన్న లెక్క ఉంటుంది కదా. వెనకటి భూములు ఉత్తికి రోడ్డు మీద రైతులు కూర్చున్నది కాదు కదా. వెనకటి నుంచి చెసపా అని ఉంటుంది, కాసపా అని ఉంటుంది. ఏ విధంగా ఏ సర్వే నెంబర్లు ఎంత భూమి ఉంది అనేది క్లారిటీ ఉంది ఇక్కడ. మీకు ఇచ్చిన పాస్బుక్లు ఫేక్ అంటారా? ఫేక్ పాస్బుక్స్ ఎవరు ఇచ్చారు మీకు పాస్బుక్లు? ఎంఆర్ఓ ఇచ్చాడు. అంటే మీరు బుల్లెట్ ట్రైన్ వ్యతిరేకిస్తున్నారా? బుల్లెట్ ట్రైన్ కాదు, లేదంటే రైతులకు న్యాయం చేసి బుల్లెట్ ట్రైన్ వేయమంటున్నారా? మీరు ఒక విషయం చెప్తున్నాను, బుల్లెట్ ట్రైన్ కి డెవలప్మెంట్ కాదు, కానీ మాతో నెగోషియేట్ చేసి అసలు ఏ విధంగా మీరు తీసుకుంటారు? ఏ బేస్ పైన దీన్ని అక్వైర్ చేస్తున్నారు? ప్రైవేట్ బేస్ పైన చేస్తున్నారా లేకపోతే గవర్నమెంట్ అని చేసుకుంటున్నారా? ఏ విధంగా చేసుకుంటున్నా నాకైతే కనీసం నోటీస్ అయితే ఇవ్వాలి కదా. మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా మీ బుల్లెట్ ట్రైన్ చేస్తా అంటే మేము అడ్డం వస్తాం. మేము ఏ విధంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ప్రొసీజర్ ఉంటుంది కదా, ఆ ప్రొసీజర్ నువ్వు ఫాలో అవుతున్నావు లేదా అది చెప్పండి ఫస్ట్. ఆల్రెడీ దీని మీద కోర్టులో కేసు ఉంది కదా, మరి కోర్టులో కేసు ఏమైంది అదే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయ. మరి మీరు నోటీస్ ఇవ్వాలి కదా. కోర్టు కేసు ఉన్నప్పుడు నోటీస్ ఇవ్వకుండా ఎట్లా వస్తాయి పైకి? అంటే దౌర్జన్యంగా చేస్తున్నారు. 100% దౌర్జన్యమే జరుగుతుందని మేము చెప్తున్నాం. ఇలా ఒక్కరిద్దరం కాదు కదా, ఇంతమంది దౌర్జన్యం గవర్నమెంట్ చేస్తుంది, మన రేవంత్ సర్కార్ చేస్తుంది, మన రైడర్ చేస్తుంది, మన ఇవన్నీ ఇవాళ చెప్తున్నాను. మన ఎమ్మెల్యే కూడా ఇవాళ దౌర్జన్యం చేస్తున్నాం మేము అంటున్నాం. ఇవాళ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడే దౌర్జన్యం చేస్తున్నాడు. వెనకాల ఎంత ఉన్నది అంత ఆట ఆడుతుంది మాత్రం ప్రకాష్ గౌడే మేము అనుకుంటున్నాం. ఇవాళ లేకుంటే అదే ఎమ్మెల్యే వచ్చి ఇప్పుడు మాకు ఎమ్మెల్యే ఆయనే కదా, మా ప్రజాప్రతినిధులు ఎవరు ఇప్పుడు ఆయనే కదా. ఆయన ఆన్సర్ చెప్పాలి కదా. మాకు 4 సార్లు గెలిపించాడు. ఇప్పుడు ఎమ్మెల్యే వస్తే మేము కాదంటే ఎమ్మెల్యే హక్కు లేదా ప్రకాష్ గౌడ్కి రావడానికి ఏమైనా ఇబ్బంది ఉందా? ఆయనకు బాధ్యత లేదా? మాకు ఆన్సర్ ఇచ్చే బాధ్యత ఆయనకు లేదా? ఆయన కాదా? మా కార్యాచరణ ఈయన కూర్చుంటాం. మాకు ఫస్ట్ మాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఏ విధంగా మీరు అక్వైర్ చేస్తున్నారు మాకు ఒక ప్రొసీజర్ ప్రకారం ఉండి తర్వాత మేము మాట్లాడతాం. దేనికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది. మీ ఇష్టం ఉన్నట్టు వచ్చి దౌర్జన్యానికి ఇది ప్రైవేట్ అది కాదు కదా, సైన్యం కాదుగా మీది. మీరు కూడా గవర్నమెంట్ చేసిన సిస్టమే కదా. ఆ సిస్టమ్ ఏ విధంగా మీరు వస్తుంది ఇక్కడికి అది మాకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చెప్తున్నారు. మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ మొత్తం ఆలోచించారా